సోషల్ మీడియా వేదికగా మాజీ మంత్రి హరీష్ రావుపై వ్యక్తిగత దూషణలు చేయడం సరైంది కాదని, రాజకీయాల్లో విమర్శలు సహజమైనప్పటికీ వ్యక్తిగతంగా దూషించడం దిగజారుడుతనానికి నిదర్శనమని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గ్రామ సర్పంచ్ బాల పోచయ్య, గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి కనకయ్య, రాజేందర్లు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ప్రజల కోసం సేవలందించిన నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని హెచ్చరించారు. హరీష్ రావుపై దూషణలు కొనసాగితే సహించబోమని స్పష్టం చేశారు. జై కేసీఆర్. ఈరోజు ఫేస్బుక్లో పెట్టినటువంటి వాడెవడో కాంగ్రెస్ నాయకుడట, వాడిని రేవంత్ రెడ్డికి చెంచాగాడు వాడు, మైనపల్లి హనుమంతరావు అనేటువంటి గుండాతోటి తిరుగుకుంటూ వాడిని మోచేతి నీళ్లు తాగుకుంటూ వాడు వేసిన బిస్కెట్లను తినుకుంటూ దొంగన కొడుకు గౌరవప్రదమైనటువంటి రాష్ట్ర నాయకుడైనటువంటి మా మాజీ మంత్రివర్యులు గౌరవప్రదమైన హరీష్ రావు గారిని వాడు అనరాని మాట్లాడినటువంటి సోషల్ మీడియాలో ఒక వీడియో చూసిన మరి ఒక కాంగ్రెస్ వాడు హరీష్ రావు గారిని వ్యక్తిగతంగా సూచిస్తూ ఒక వీడియో పోస్ట్ చేసిండు. మరి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి హరీష్ రావు గారు అంటే ఎంత గొప్ప నాయకుడు, ఎంతో గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తో మరి ఒక తెలంగాణ ప్రజలకే కాదు దేశం మొత్తం తెలుసు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏందో, తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ చేసే దిశలో అభివృద్ధిలో ఆయన పాత్ర ఏందో మరి అందరికీ తెలుసు. ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా, ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా, ఈ గుండాలను రౌడీలను పట్టుకొని మైనంపల్లి హనుమంతరావు వెనుక ఈ చెంచగాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చాలా తీవ్రంగా మేము ఈరోజు నంగనూరు మండలం నుంచి వెళ్ళి ఖండిస్తూ ఉన్నాం. ఆ గుండెలను ఆ రౌడీల వెనుక మీ చెంచగాళ్ళు తిరుగుతూ ఉంటే మాకు చిగ్గు చెడుగా అనిపిస్తూ ఉన్నది. ఎందుకురా మీరు ఆ రౌడీలు ఎంబడి ఆ గుండెలు ఎంబడి తిరుగుతూ ఉన్నారు, గుండెలను తిడుతూ ఉన్నారు. ఆ రౌడీలు గుండెలు వాళ్ళు ఎంబడి తిరుక్కుంటూ మీరు అంత పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటా మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే హరీష్ రావును మీరు చూసిందంతా చేసేంత మీరు మీ స్థాయి కాదు. మీ స్థాయి ప్రకారంగా మీరు మాట్లాడండి. మీ స్థాయిని మించి మీరు అధికంగా మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోము, మీ నాలుకలు కట్ చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్నటికి మొన్న పూజలారి కృష్ణ గ్రూప్ ఒకవైపు, మరోవైపు గ్రూపు ఈ రెండు దిష్టి బొమ్మలు దానం చేసుకుంటే మీది మీకే పొందలేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే